ఒక మిడిల్ క్లాస్ వాడికి జాబ్ రావడం ఎంత కష్టమో, ఒక సిటీలో మంచి ఇల్లు రెంట్‌కి దొరకడం కూడా అంతకన్నా కష్టం భయ్యా. ఈ పెయిన్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఉదయం లేచి విశాఖపట్నం లాంటి సిటీలో లేదా మన గాజువాక లాంటి ఏరియాలో ఆ ఎండలో టూలెట్ బోర్డుల కోసం తిరుగుతుంటే ఉంటది సామిరంగా. ఇల్లు దొరికితే ఓనర్ కండిషన్స్ ఒక ఎత్తైతే, ఆ బ్రోకర్‌లకి నెల అద్దె కమిషన్ ఇవ్వడం కూడా ఇంకో ఎత్తు. పోనీ జీరో బ్రోకరేజ్ అని ఆన్‌లైన్ యాప్స్‌లో ఇల్లు వెతుక్కుందాం అంటే, అక్కడ కూడా సగం ఫేక్ ఫోటోలే. ఇంటి పేరు చూస్తేనేమో కస్తూరి, ఇంట్లో గబ్బు కంపు అన్నట్టు ఉంటాయి కొన్ని ఇల్లు. హిందీలో రోటీ కపడా ఔర్ మకాన్ అంటారు. ఇందులో ఆ మకాన్ వెతుక్కోవడం కోసమే మన లైఫ్‌లో సగం ఎనర్జీ లాగేస్తుంది భయ్యా. 'ఎంసీఎస్' సినిమాలో నాని చెప్తున్నట్టు ఈ మిడిల్ క్లాస్ కష్టాలు పగలకి కూడా రాకూడదు భయ్యో. అద్దెలు వెతుక్కోవడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో సమానం భయ్యా. ఇల్లు మారేటప్పుడు ఆ అడ్వాన్సులు వెనక్కి రాబట్టుకోవడం అయితే ఇంకా చాలా కష్టం. మీరు కూడా ఇలాంటి కష్టాలు పడుంటే మాత్రం కామెంట్స్‌లో మీ స్టోరీ కూడా చెప్పండి భయ్యా. ఆ ఓనర్స్‌కి మాత్రం నాదొక చిన్న రిక్వెస్ట్, అడ్వాన్సులు కొంచెం తగ్గించండి భయ్యా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.